నమస్కారం. ముందుగా ఏడీబీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. కన్నుల పండుగగా సాగిన దీపావళి ఉత్సవాలు. ప్రత్యేక పూజలతో లక్ష్మీదేవిని కొలిచిన భక్తజనం. టపాసుల కాంతులతో నూతన శోభను సంతరించుకున్న పట్టణ ప్రధాన వీధులు. సందడిగా సాగుతున్న దండారి ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టీకరణ. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో సందడి నెలకొంది. మహిళలు తమ ముంగిళ్లలో రంగురంగుల ముగ్గులతో పాటు ఇళ్లలో దీపాలు వెలిగించడంతో పండగ కాంతులతో పట్టణం దేదీప్యమానంగా వెలిగిపోయింది. అటు ప్రతి ఇంట పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం జిల్లా కేంద్రంలోని వాణిజ్య వ్యాపార సంస్థల్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం టపాసుల మోతతో దీపావళి వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. వేడుకల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ఆదిలాబాద్ పట్టణం శోభాయమానంగా కనిపించింది. విద్యుత్ దీపాల కాంతులకు టపాసుల మూతలు తోడవడంతో పట్టణం రంగులమయంగా మారింది. చిన్న పెద్ద తేడా లేకుండా టపాసులు కాలుస్తూ సంతోషంగా పండగను జరుపుకున్నారు. వ్యాపార సముదాయాలలో పూజలు జరిపిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు. చిన్నారులు పెద్దలు టపాసులు కాలుస్తూ సందడిగా వేడుకలు జరుపుకోవడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసీలు జరుపుకునే దండారి ఉత్సవాలు వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దండారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మావల మండల పరిధిలోని కొమరం భీం కాలనీలో సోమవారం జరిగిన దండారి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ చేయగా కిషన్ రెడ్డి ఆదివాసీలకు దీపావళి దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదివాసీలతో కలిసి ఎమ్మెల్యే గుసాడి నృత్యాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ తనకు సమయం దొరికినప్పుడల్లా ఆదివాసీల సమస్యల గురించి చర్చించడం జరిగిందని గుర్తు చేశారు. కొమరం భీం కాలనీలో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఇంటి పట్టాలు ఇప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. విషయాన్ని ఇప్పటికే మంత్రి దృష్టికి తీసుకెళ్లానని, హైకోర్టులో కేసు కొలిక్కి వచ్చిన వెంటనే పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, బీజేపీ నాయకులు ముకుంద్, అశోక్ రెడ్డి, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరూ బాగుండాలనే ఒక గొప్ప ఆకాంక్షతో ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా గొప్పగా ఆలోచించేటటువంటి మనస్తత్వం ఆదివాసీ సమాజం. సంవత్సరం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆదివాసీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులు, ఆదివాసీల సమస్యలు ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. నేను అనేక సందర్భాల్లో నాకు ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆదివాసీల సమస్యల మీద,
ఆదివాసీ సోదరులు పడుతున్నటువంటి బాధల మీద నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిన. ఇక్కడ ఈ ఆదిలాబాద్ పట్టణంలో కేబీ కాలనీలో ఉన్నటువంటి ఈ యొక్క పట్టాల సమస్య, ఇది ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావాలని, భూమి లేనటువంటి ప్రతి నిరుపేదలు ఈ యొక్క నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్లకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మిగతా రెవెన్యూ శాఖ మంత్రి గారికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత హైకోర్టులో ఉన్నటువంటి కేసు తొలగిన వెంటనే ఆ కార్యక్రమాలు, పట్టాలిచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని గౌరవ రెవెన్యూ మినిస్టర్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆదివాసీల గొప్ప పండుగ ఈ యొక్క దండారి పండుగను ఉద్దేశించి మాట్లాడాలని, మరి అదేవిధంగా ఆదివాసీలకు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క కేబీ కాలనీ పట్టాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఈ జిల్లాలో కొందరికి రానటువంటి అటవీ భూముల పట్టాలు కావచ్చు, ఇప్పటికే ఆదివాసీలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి పీవీటీజీ గ్రూపులకు ఏ ఒక్క పీవీటీజీ కుటుంబం కూడా పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతోని ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో 6,000 ఇండ్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పిఎం జన్మన్ కింద ఇప్పటి వరకు మంజూరు చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ అభినందించారు. ఇందులో భాగంగానే లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజుతో పాటు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు మరో జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయనను సన్మానించారు. అదేవిధంగా ఎస్పీ అఖిల్ మహాజన్ను కలిసి దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆదిలాబాద్ కింగ్స్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రటరీ భగవాన్ దాస్ దుర్గే, కోశాధికారి బుక గంగయ్య, జోనల్ చైర్పర్సన్ ప్రకాష్, నూటెంకి సత్యనారాయణ, వెంకటరమణ, పుప్పాల నరేందర్, బండారి దేవన్న, రమాకాంతరావు, ప్రేమ్ రాజ్ గౌడ్, బెజ్జంకి రవీంద్ర, కరీం, అలీ నురాని, డొంకూరి సోమయ్య, దయానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో కలెక్టర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ను శాలువాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సందా అశోక్, నవీన్ కుమార్లతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి జోగురామన్న దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. వెలుగుల పండుగ చీకటిని పారద్రోలాలని, ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా చీకటి నుంచి వెలుతురులోకి, అన్ని వెలుగులతోటి జీవితం అంతా కూడా వెలుగులతోటి వెలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే దీపావళి యొక్క సందర్భాలు చాలా చాలా చెప్తూ ఉంటారు మన పురాణాలు. నరకాసుర వధ జరిగింది. మరి రాక్షసుని యొక్క వధ జరిగినప్పుడు ఆ రాక్షసుతోటి ప్రజలందరికీ చాలా ఇబ్బందులకు గురయ్యే వాళ్ళు. అదే ఈరోజు ఆ రాక్షసుని వధించి ప్రజలందరి కష్టాలని దూరం చేసి, బాధల నుంచి దూరం చేసి, చీకటి రాజ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందే దీపావళి పండుగ. కాబట్టి మనం అందరం కలిసిమెలిసి గొప్పగా మన హిందూ సంస్కృతిని, హైందవ ధర్మాన్ని ఇంకా గొప్పగా చాటి చెప్పుకోవడానికి మన సంస్కృతి, మన పద్ధతులు అన్నీ కూడా ఈ పండుగ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి కొరకు ఈరోజు దీపావళి చాలా గొప్పగా జరుపుకుంటాం. మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీ షాపింగ్ మాల్ ఆదిలాబాద్.
గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి పండుగను జిల్లా వాసులు అత్యంత వైభవోపేతంగా జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన ప్రజలను పట్టి పీడిస్తున్న నరకాసురుణ్ణి సత్యభామ వధించగా చెడుపై మంచి సాధించిన విజయకేతానికి నిదర్శనంగా జరుపుకునే దీపావళి పండగ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పండగను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలో కోలాహలం నెలకొంది. ప్రధాన కూడళ్లలో పండగకు సంబంధించిన దీపాలు, లక్ష్మీదేవి చిత్రపటాలు, మామిడి కొమ్మలు, అరటి కొమ్మలు, రంగురంగుల ముగ్గులు, స్వీట్లను విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో పట్టణం సందడిగా మారింది. మహిళలు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు వేయడంతో పాటు వాటిలో ప్రమిదలను వెలిగించడంతో దీపకాంతులు వెదజల్లుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన దీపాలను పండగ రోజున వెలిగిస్తే జీవితంలో వెలుగులు నిండుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి వేడుకల్లో ఎటు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో పాటు ప్రమిదల వెలుగులతో చీకటి కాస్త మటుమాయం అయి వెలుగులను విరజిమ్మిస్తోంది. పండగలో భాగంగా ప్రధాన ఘట్టమైన లక్ష్మీదేవి పూజలను పట్టణంలో అత్యంత భక్తి ప్రపత్తులతో చేపట్టారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వ్యాపార వీధుల్లో ప్రత్యేక శోభ నెలకొంది. వ్యాపారస్తులు తమ కుటుంబీకులతో కలిసి పూజలు నిర్వహించిన అనంతరం ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
పట్టణంలోని రామ్లీలా మైదానంలో టపాసుల దుకాణాలు వెలియగా వాటిలో తమకు ఇష్టమైన టపాసులను ఖరీదు చేసేందుకు చిన్న పెద్ద ఆసక్తి చూపారు. ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఇష్టంగా తమకు నచ్చిన టపాసులను కొనుక్కొని సంబరపడ్డారు. వ్యాపార సముదాయాలతో పాటు ఇండ్లలోనూ లక్ష్మీదేవి పూజల అనంతరం ఇంటిలిపాది కలిసి టపాసులను కాల్చి సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో టపాసులు ఖరీదు చేసేందుకు జనం భారీగా తరలి రావడంతో వినాయక్ చౌక్ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన కొమ్ము కృష్ణ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణమని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పార్థసారథి అన్నారు. హైదరాబాద్లోని అంబర్పేటలో ఆదివారం నిర్వహించిన 10వ తెలంగాణ మాస్టర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో 100 మీటర్స్ బెస్ట్ స్ట్రోక్ ఈవెంట్లో ప్రముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడు కొమ్ము కృష్ణ గోల్డ్ మెడల్తో మెరిశాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలవడం పట్ల డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తదితరులు ఆయనను అభినందించారు. ఎందరో మంది స్విమ్మింగ్ క్రీడాకారులను తయారు చేసిన ఆయన రాష్ట్ర స్థాయి పోటీల్లో తన ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. ఆయన శిక్షణలో అనేక మంది స్విమ్మింగ్లో రాటుదేలారని పేర్కొన్నారు. అత్యుత్తమ శిక్షణ అందించడంతో పాటు పోటీల్లోనూ సత్తా చాటగలనని నిరూపించారని, ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వాణిజ్య పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రైతులు కొత్త మార్గాలలో నడుస్తున్నారు. భిన్నమైన పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. వాణిజ్య పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు రైతులు కొత్త మార్గాలలో నడుస్తున్నారు. విభిన్నమైన పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన లింగంపల్లి లింగన్న ప్రతి ఏటా వాణిజ్య పంటలు పండించిన ఆర్థికంగా ఎదుగుదల కనిపించకపోవడంతో ఈ సంవత్సరం తనకున్న 3 ఎకరాల్లో 50,000 రూపాయలు ఖర్చు చేసి అష్టగంధ బంతి సాగు చేశారు. మార్కెట్లో ఉన్న బంతి పూలతో పోలిస్తే లింగన్న సాగు చేసిన బంతికి మంచి డిమాండ్ ఉంది. దీంతో ఆయనకు మరింత లాభం చేకూరింది. అయితే వాగు పక్కన ఉన్న 3 ఎకరాలు భూమి నారు వేసిన తర్వాత అధిక వర్షాలకు సగం పంట దెబ్బతినడంతో పంట దిగుబడిపై లింగన్న ఆందోళన చెందాడు. ఉన్న సగం బంతినారును జాగ్రత్తగా కాపాడి దాదాపు 25 క్వింటాల్లో 100 రూపాయలకు కిలో చొప్పున అమ్మినట్టు లింగన్న తెలిపారు. వినూత్నంగా ఆలోచిస్తూ డిమాండ్ ఉన్న పంటను పండిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్న ఆయనను చూసి పలువురు ప్రశంసిస్తున్నారు. నా పేరు లింగంపల్లి లింగన్న, సుంకిడి గ్రామం, మండల్ తలమడుగు. ఇప్పటికి బంతినార ప్రజెంట్ ఫస్ట్ టైం వేసుడు. ఇప్పుడైతే ప్రజెంట్ బాగా అనిపిస్తుంది. ఒక 50,000 దాకా ఖర్చు అయింది నారు తెప్పేయడానికి. ఈ ఒర్రె వారింది కానీ సగం వారకంలో పోయింది. మిగతా సగంతోనే మాకు ఒక 25 క్వింటాల దాకా లాభం వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు 100 రూపాయల కిలో పోతుంది. ప్రజెంట్ అయితే మేము ఇదే వేయాలనుకుంటున్నాం. ఇంతకుముందు పత్తి వేసినాం కానీ దీనంత లాభం లేదు. ఇదే ప్రజెంట్ అయితే వేసినాం. ఇప్పటికి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే వేస్తామని అనుకుంటున్నాం. మున్సిపల్ రిటైర్ ఉద్యోగి మంతెన నర్సింగ్ సోమవారం తుదిశ్వాసను విడిచారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న ఖానాపూర్లోని వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట లస్మన్న, రాజన్న, దమ్మపాల్, వాగ్మారే ప్రశాంత్, ప్రసన్న, రఘు, రాజేష్, జాన్సన్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నుల పండుగగా సాగిన దీపావళి ఉత్సవాలు. ప్రత్యేక పూజలతో లక్ష్మీదేవిని కొలిచిన భక్తజనం. టపాసుల కాంతులతో నూతన శోభను సంతరించుకున్న పట్టణ ప్రధాన వీధులు.
సందడిగా సాగుతున్న దండారి ఉత్సవాలు ఆదివాసీల సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.